హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సన్మిత ఆస్ట్రో. మీ జీవితంలో గత కొంతకాలంగా జరుగుతున్న విచిత్రమైన, అత్యంత బాధాకరమైన సంఘటనలు చూస్తుంటే అసలు నాకే ఎందుకు ఇలా జరుగుతోంది, నేను ఎవరికి ఏమన్యాయం చేశాను, నాకెందుకు ఈ కర్మ అని ఎన్నోసార్లు మీరు ఒంటరిగా కూర్చుని కుమిలిపోయి ఉంటారు కదా. ఎదుటివారి కళ్ళలో నీళ్లు వస్తే చూడలేక, వారికి ఏ చిన్న కష్టం వచ్చినా మీ పని పక్కన పెట్టి మరీ సహాయం చేసే మీలాంటి వారికి చివరకు మిగిలేది కన్నీళ్లు, నిందలు మాత్రమేనా అని మనసులో ఎంతగానో మదనపడుతున్నారా? మీరు ఎంతగానో నమ్మినవారు, మీకోసం ప్రాణాలిస్తారని మీరు గుడ్డిగా విశ్వసించిన వారు కూడా మిమ్మల్ని అర్ధాంతరంగా ఒంటరి చేసి వెళ్ళిపోతుంటే ఆ బాధను ఎవరికీ చెప్పుకోలేక బయటకు నవ్వుతూ లోపల కుమిలిపోతున్నారా? రోజులు గడుస్తున్నా మీ మనసులోని భారం ఏమాత్రం తగ్గకపోగా నిద్రపట్టని రాత్రులు ఎన్నో గడుపుతున్నారా? అసలు ఈ ప్రపంచంలో న్యాయం, ధర్మం, మంచితనం అనేవి ఉన్నాయా అన్న సందేహం కూడా మీకు ఎన్నోసార్లు వచ్చి ఉంటుంది. అయితే ఈరోజు మీరు ఈ వీడియో చూడటం ఖచ్చితంగా ఒక యాదృచ్ఛికం కాదు. ఇది సాక్షాత్తు ఆ పరమశివుడు మీకు పంపిన ఒక దైవిక సంకేతం. ఈరోజు నేను చెప్పబోయే విషయం చివరి వరకు వింటే మీ జీవితంలో జరుగుతున్న ఎన్నో వింత సంఘటనలకు, మీరు అనుభవిస్తున్న మానసిక క్షోభకు ఖచ్చితమైన సమాధానం దొరుకుతుంది. దయచేసి ఏకాగ్రతతో వినండి, ఎందుకంటే ఇది మీ జీవితంలో ఒక గొప్ప మలుపు కావచ్చు. ఇన్నాళ్ళు మీరు పడిన వేదనకు, మీరు చిందించిన ప్రతి కన్నీటి బొట్టుకు సరైన న్యాయం జరిగే సమయం దగ్గర పడింది. ఈ అత్యంత ముఖ్యమైన విషయాలు తెలుసుకునే ముందు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. తద్వారా మీ జీవితానికి మార్గదర్శనం చేసే ఇలాంటి మరెన్నో ముఖ్యమైన వీడియోలు మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ వల్ల ఈ వీడియో మీలాంటి కష్టాల్లో ఉన్న మరింత మందికి చేరువవుతుంది. అలాగే కింద కామెంట్స్లో మీ పేరు, మీ నక్షత్రం, ప్రస్తుతం మీరు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యను వివరంగా రాయండి. మీ బాధను ఆ పరమశివుడికి చెప్పుకున్నట్టుగా కామెంట్స్లో ఓం నమఃశివాయ, జై నంది లేదా హరహర మహాదేవ అని పూర్తి భక్తితో ఒక కామెంట్ పెట్టండి. భగవంతుడి మీద భారం వేసి ముందుకు సాగితే జీవితంలో ఎంతటి కష్టాన్నైనా అవలీలగా దాటేయవచ్చు. మీ సమస్యలను పంచుకోవడం వల్ల మీ మనసులోని భారం సగం తగ్గుతుంది. ఆ దేవుడి ఆశీస్సులు మీకు తప్పక అందుతాయి. వృషభ రాశివారు పుట్టుకతోనే చాలా నిజాయితీపరులు, నికార్సైన మనుషులు. మీరు ఎవరిని నమ్మితే వారి కోసం ప్రాణాలివ్వడానికైనా వెనకాడరు. ఎదుటివారు కష్టాల్లో ఉంటే మీ జేబులో ఉన్న ఆఖరి రూపాయి కూడా తీసి ఇచ్చేసే గొప్ప మనసు మీది. మీ మాట కొంచెం కఠినంగా ఉన్నా మీ మనసు మాత్రం వెన్నలాంటిది. మీలో కల్మషం ఉండదు. ఎవరికీ హాని తలపెట్టాలంగా ఆలోచన మీకు అస్సలు రాదు. కానీ గత కొంతకాలంగా మీ జీవితంలో మీరు గమనిస్తే, మీరు ఎవరికైతే అత్యంత ప్రాధాన్యత ఇచ్చారో, ఎవరి కోసమైతే మీ కాలాన్ని, డబ్బును, మీ విలువైన శ్రమను ధారపోశారో వారే మిమ్మల్ని నడి రోడ్డు మీద వదిలేశారు. మీకు ఏ చిన్న కష్టం వచ్చినా కొండంత అండగా ఉంటారనుకున్న వారే మీ కష్టానికి అసలు కారణమయ్యారు. మీరు తీవ్రమైన అపార్థాలకు గురయ్యారు. మీ మనసులోని బాధను ఎవరికీ చెప్పుకోలేక ఒంటరిగా ఎన్ని రాత్రులు కన్నీళ్లు పెట్టుకున్నారో మీ అంతరాత్మకు మాత్రమే తెలుసు. మీరు చేసిన మంచినంతా మరిచిపోయి, మీరు చెయ్యని తప్పుకు సైతం మిమ్మల్ని దోషిగా నిలబెట్టే ప్రయత్నం జరిగింది. సమాజం ముందు, బంధువుల ముందు మిమ్మల్ని ఒక చెడ్డవారిగా చిత్రీకరించే ప్రయత్నం జరిగింది. ఇది యాదృచ్ఛికం కాదు. మీ గ్రహస్థితుల్లో జరిగిన కొన్ని ప్రతికూల మార్పుల వల్ల, కాలం మీకు అనుకూలించకపోవడం వల్ల మీరు ఈ తీవ్రమైన మానసిక క్షోభను అనుభవించాల్సి వచ్చింది. మీ జాతకంలో నడుస్తున్న కొన్ని గ్రహదశలు ఇలాంటి విపత్కర పరిస్థితులను సృష్టించాయి. కానీ ఇక్కడే మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. చీకటి ఎంత దట్టంగా ఉంటే వెలుతురు అంత దగ్గరలో ఉండని అర్థం. ఈ సంకేతాన్ని నిర్లక్ష్యం చేయకండి. మీ జీవితంలో ఇది ఒక అద్భుతమైన మలుపు కావచ్చు. మీరు పడిన కష్టాలన్నీ రేపటి మీ విజయానికి, మీ ఆనందానికి గట్టి పునాదులు కాబోతున్నాయి. ముఖ్యంగా కొంతమంది వృషభరాశి వారు తమ జీవితంలో ఇద్దరు మహిళల వల్ల తీవ్రమైన బాధ, అపార్థాలు లేదా పెద్ద అడ్డంకులు ఎదురైనట్లు అనిపించి ఉండవచ్చు. ఇది జ్యోతిష్య శాస్త్రపరంగా కొన్ని గ్రహాల అనుకూలత లేకపోవడం వల్ల జరిగే సహజమైన పరిణామమే. కాబట్టి దీన్ని నేరుగా ఎవరికో ఆపాదించాల్సిన అవసరం లేదు.
ఆ ఇద్దరిలో ఒకరు మీ కుటుంబంలోనే బంధువు కావచ్చు, లేదా మరొకరు మీరు ఎంతో నమ్మిన స్నేహితురాలు, మీతో పాటు ఆఫీసులో పనిచేసే సహోద్యోగి, లేదా మీకు బాగా తెలిసిన పరిచయస్తురాలు కావచ్చు. వారు మీ మాటలను పూర్తిగా తప్పుగా అర్థం చేసుకుని మీ వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ మిమ్మల్ని మానసికంగా ఎంతగానో కుంగదీసి ఉండవచ్చు. మీరు ఎంత మంచి ఉద్దేశంతో మాట్లాడినా దాన్ని వ్యతిరేక కోణంలోనే చూసి మీపై అకారణంగా నిందలు వేసి ఉండవచ్చు. కొంతమందికైతే ఈ పరిణామాల వల్ల తీవ్రమైన అవమానం జరిగి ఇరుగు పొరుగు ముందు లేదా సమాజంలో కూడా కొద్దిగా తలదించుకునే పరిస్థితి వచ్చి ఉండవచ్చు. మీ గౌరవానికి భంగం కలిగేలా కొన్ని ఊహించని సంఘటనలు జరిగి ఉండవచ్చు. మీరు ఎంతగానో నమ్మిన ఆ వ్యక్తులే మీ వెనుక గోతులు తవ్వి మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేశారు. అయితే ఇక్కడే మీరు ఒక్క నిమిషం ఆగి ఆలోచించాలి. ఆ ఇద్దరు మహిళల్లో ఒకరు ఇప్పటికీ మీ జీవితంలో ఎక్కడో ఒక చోట తారసపడుతూనే ఉన్నారనే విషయం బహుశా మీకు తెలియకపోవచ్చు. వారు మీ కళ్ళ ముందే ఉంటూ మీతోనే మాట్లాడుతూ లోపల మాత్రం మీ పట్ల ఒక వింతైన భావనతో, ఒక రకమైన ద్వేషంతో ఉండి ఉండవచ్చు. పైకి నవ్వుతూ పలకరిస్తూనే లోపల మీ ఎదుగుదలను చూసి ఓర్వలేనితనంతో రగిలిపోతూ ఉండవచ్చు. ఇంకొకరు మాత్రం కాలక్రమంలో మీరు పూర్తిగా మరిచిపోయిన వ్యక్తి కావచ్చు, లేదా వారి దారిన వారు వెళ్ళిపోయి మీ జీవితం నుంచి పూర్తిగా కనుమరుగైపోయిన వ్యక్తి కావచ్చు. మీరు కూడా వారి గురించి ఆలోచించడం మానేసి ఎంతో కాలమైపోయి ఉండవచ్చు. మీ మనసులో ఆ గాయాలు మానిపోయాయని మీరు అనుకుంటూ మీ పని మీరు చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉండవచ్చు. కానీ కర్మ సిద్ధాంతం ఎవ్వరినీ వదిలిపెట్టదు కదా. మీరు వారిని మర్చిపోయినా కాలం వారిని మర్చిపోలేదు. ఇప్పుడు వారి జీవితంలో జరిగిన ఒక ఊహించని సంఘటన, ఒక పెను మార్పు వారిని తిరిగి మీ ముందుకు తీసుకురాబోతుంది. వారు ఎవరినైతే గుడ్డిగా నమ్మారో వారి చేతిలోనే వారు దారుణంగా మోసపోయి ఉండవచ్చు. కర్మ వారికి తిరిగి అదే అనుభవాన్ని రుచి చూపించింది. మీరు ఆనాడు చెప్పిన మాటల విలువ, మీ నిజాయితీ, మీ నిస్వార్థమైన ప్రేమ ఏంటో ఇప్పుడు వారికి అనుభవపూర్వకంగా అర్థమవుతుంది. జీవితం వారికి ఒక కఠినమైన పాఠం నేర్పించింది. ఆ గుణపాఠం వల్ల వారి కళ్ళు తెరుచుకున్నాయి. మీరు లేకుండా వారి జీవితంలో ఏర్పడిన వెలితి వారికిప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది. మీ విలువ ఏంటో కాలమే వారికి అద్దంలో చూపించినట్టు చూపించింది. ఈ దైవిక సంకేతాన్ని మీరు అర్థం చేసుకోండి. వారు మీ ముందుకు వచ్చి తమ తప్పును ఒప్పుకునే పరిస్థితి రావచ్చు. కొంతమంది వృషభ రాశి వారికి క్షమాపణ కోరే అవకాశం కూడా కనిపిస్తోంది. నాడు మీరు పోగొట్టుకున్న మీ గౌరవం ఈరోజు మీకు తిరిగి రాబోతోంది. సమాజంలో మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు రాబోతోంది. మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్న ఆ వ్యక్తులు తమ తప్పును తెలుసుకుని పశ్చాత్తాపపడే రోజులు వచ్చేశాయి. వారు చేసిన తప్పును మనస్సులోనే ఒప్పుకుని మీతో మళ్ళీ మాట్లాడే అవకాశం ఉంది. ఇది జరుగుతున్నప్పుడు మీరు కోపంతో కాకుండా చాలా హుందాగా వ్యవహరించాలి. పగ, ప్రతీకారం అనేవి వృషభ రాశి వారి నైజం కాదు. క్షమించే గుణం ఆ పరమశివుడికి ఎంతో ఇష్టం కాబట్టి పాత గాయాలను మరిచిపోయి ప్రశాంతంగా వారిని క్షమించండి. వారిని శిక్షించే బాధ్యతను కాలానికి వదిలేయండి. కానీ గుడ్డిగా మాత్రం మళ్ళీ ఎవ్వరినీ నమ్మకండి. దూరం నుంచి అందరినీ పలకరించండి. మీ రహస్యాలను ఎవ్వరికీ చెప్పకండి. మీ మంచితనమే మిమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చింది. అదే మంచితనం రేపు మిమ్మల్ని కాపాడుతుంది. గతంలో జరిగిన చేదు సంఘటనలను తవ్వుకుంటూ కూర్చుంటే మీ వర్తమానం, మీ భవిష్యత్తు పాడవుతుంది. కాబట్టి గతాన్ని గతంలోనే వదిలేసి వారు మారిన విధానాన్ని మాత్రమే ఒక ప్రేక్షకుడిలా గమనించండి. ఒకవేళ వారు మీతో మళ్ళీ బంధం కలుపుకోవాలని ప్రయత్నించినా ఒక స్పష్టమైన గీత గీసుకొని దానికి లోబడే వ్యవహరించండి. మీ ఆత్మాభిమానాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకండి. దయచేసి వీడియోని చివరి వరకు చూడండి. ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఉంది. ముందుకు వెళ్లే కొద్దీ మీ జీవితంలో రాబోయే మరిన్ని పెను మార్పుల గురించి, మీ శత్రువుల గురించి నేను వివరంగా చెప్పబోతున్నాను. మధ్యలో వదిలేస్తే మీ జీవితానికి సంబంధించిన అత్యంత ముఖ్యమైన దైవిక విషయాలు, మీ అదృష్టాన్ని మార్చే పరిహారాలు మీరు కోల్పోతారు. పరిస్థితులు మెరుగుపడుతున్నాయని సంతోషించే లోపే మీరు ఇంకొక చిన్న విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.
మీ జాతక చక్రం ప్రకారం ప్రస్తుత గోచారంలో కొన్ని గ్రహాల కలయిక వల్ల మీకు మళ్ళీ కొంతమంది వ్యక్తులతో అపార్థాలు వచ్చే అవకాశం కనిపిస్తోంది. సాంప్రదాయ జ్యోతిష్య విశ్వాసాల ప్రకారం ముఖ్యంగా కొన్ని అక్షరాలతో పేర్లున్న వ్యక్తులతో వ్యవహరించేటప్పుడు లేదా వారితో ఏవైనా ఆర్థిక లేదా వ్యక్తిగత లావాదేవీలు జరిపేటప్పుడు 1-2 సార్లు ఆలోచించండి. నేను చెప్పేది అందరికీ ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా వర్తిస్తుంది అని కాదు, కానీ జ్యోతిష్య శాస్త్రంలో ఉన్న కొన్ని సూచనల ఆధారంగా ఒక శ్రేయోభిలాషిగా మీకు హెచ్చరికగా చెబుతున్నాను. ఈ అక్షరాలతో పేరున్న వారి మనస్తత్వం కొంచెం భిన్నంగా ఉండే అవకాశం ఉంది, లేదా ప్రస్తుత గ్రహస్థితుల వల్ల మీ మాటలను వారు మరొకసారి తప్పుగా అర్థం చేసుకునే ప్రమాదం పొంచి ఉంది. మీరు ఒక అర్థంలో చెప్పితే వాళ్ళు దాన్ని మరొక అర్థంలోకి తీసుకెళ్లి పెద్ద రాద్ధాంతం చేసే అవకాశం ఉంది. మీ ఉద్దేశం మంచిదే అయినా చిన్న మాట పెద్ద గొడవగా మారే అవకాశం ఉంది. కాబట్టి అనవసరమైన వాదనలకు అస్సలు దిగకండి. ఎవరైనా కావాలని మిమ్మల్ని రెచ్చగొట్టాలని చూసినా సరే వారి మాటలకు బదులు ఇవ్వకుండా చిరునవ్వుతో అక్కడి నుంచి తప్పుకోండి. మీ సమయం బాగున్నప్పుడు ఎవరితోనూ కొత్త శత్రుత్వం పెంచుకోపోవడమే మంచిది. మీ మౌనమే మీకు అతిపెద్ద ఆయుధమని గుర్తించండి. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే నిజమైన విజేత అవుతాడు. ప్రతి విషయానికి స్పందించాల్సిన అవసరం లేదు, కాలమే సరైన సమాధానం చెబుతుంది అని వదిలేయండి. ఇక మీ ఉద్యోగం మరియు వ్యాపారం విషయానికొస్తే గత కొంతకాలంగా మీరు పడుతున్న కష్టానికి తగిన ప్రతిఫలం దక్కడం లేదు కదా. ఆఫీసులో మీరు రాత్రింబవళ్లో కష్టపడి పనిచేస్తే మీ క్రెడిట్ని వేరే వాళ్ళు చాలా సులభంగా తీసుకుంటున్నారు. సహోద్యోగుల రాజకీయాల వల్ల మీరు ఒంటరిగా మిగిలిపోయారు. మీ ప్రతిభకు తగిన గుర్తింపు రావడం లేదు. కానీ ఇక మీదట ఆ పరిస్థితి ఏమాత్రం ఉండదు. మీ కెరియర్లో ఒక ఊహించని శుభవార్త మీరు అతి త్వరలో వినబోతున్నారు. మీరు ఏ రంగంలో అయితే స్థిరపడాలనుకుంటున్నారో ఆ రంగంలో మంచి అవకాశాలు వస్తాయి. ఆఫీసు రాజకీయాల వల్ల ఇబ్బంది పడిన వారికి ఇప్పుడు పూర్తి న్యాయం జరుగుతుంది. మీ పనితనాన్ని పై అధికారులు గుర్తిస్తారు. వ్యాపారం చేసేవారైతే పాత కష్టాలు తొలగిపోయి ఆగిపోయిన పనులు మళ్లీ ఉత్సాహంగా ఊపందుకుంటాయి. కొత్త అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. అయితే ఈ ప్రయాణంలో మీరు మీ రహస్యాలను, మీ భవిష్యత్తు ప్రణాళికలను ఎవ్వరితోనూ పంచుకోకూడదు. మీ విజయం చూసి ఓర్వలేని వారు మీ పక్కనే ఉంటారు. కాబట్టి సైలెంట్గా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి. మీ నిశ్శబ్దమే మీ విజయానికి పునాది కావాలి. ఆర్థికంగా కూడా మీకు ఒక అద్భుతమైన స్థిరత్వం రాబోతోంది. గతంలో నమ్మి అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి రాక అడిగితే ఎక్కడ గొడవలవుతాయో అని భయపడి మీరు పడిన ఇబ్బందులన్నీ ఇన్ని కావు. కానీ ఇప్పుడు గ్రహాలు మీకు అద్భుతంగా అనుకూలిస్తున్నాయి. ఎప్పుడో ఆగిపోయిన డబ్బు, అసలిక రాదు అనుకున్న బాకీలు అకస్మాత్తుగా మీ చేతికి అందుతాయి. మీ కష్టార్జితం వృధా పోదు. మీకు రావాల్సిన ప్రతి పైసా మీ జేబులోకి చేరుతుంది. అలాగే ఏవైనా కోర్టు వ్యవహారాలు, ఆస్తి తగాదాలు ఏళ్ల తరబడి సాగుతుంటే అవి మీకు పూర్తిగా అనుకూలంగా పరిష్కారమయ్యే దిశగా సాగుతాయి. మీ పూర్వీకుల ఆస్తుల నుండి మీకు రావాల్సిన న్యాయమైన వాటా దక్కుతుంది. ఈ సమయంలో మీరు చేయవలసిన ఒకే ఒక్క ముఖ్యమైన పని అనవసరమైన ఆడంబరాలకు, వృధా ఖర్చులకు పోకుండా మీ భవిష్యత్తు కోసం పొదుపు చేయడం నేర్చుకోవాలి. డబ్బు చేతిలో ఉంది కదా అని ప్రతి ఒక్కరికి అప్పుగా ఇవ్వకండి. మీ అవసరాలు తీరిన తర్వాతే ఇతరుల గురించి ఆలోచించండి. ఇక మీ శత్రువులు, రహస్య మిత్రులు, కుటుంబ సంబంధాలు మరియు దైవిక ఆశీస్సుల గురించి రాబోయే కొద్ది నిమిషాలలో చాలా స్పష్టంగా, వివరంగా చెప్పబోతున్నాను. ఇక్కడే మీకు ఒక అద్భుతమైన పరిహారం కూడా చెబుతాను. కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకండి. మీకు తెలియని విషయం ఏమిటంటే మీకు శత్రువులు ఎంతమంది ఉన్నారో మీకు తెలియకుండా మీకు అండగా నిలబడే ఒక దైవిక శక్తి కూడా మీతో పాటే అనుక్షణం ఉంది. చాలాసార్లు మీరు పెద్ద పెద్ద ప్రమాదాల నుంచి, ఘోరమైన అవమానాల నుంచి త్రుటిలో తప్పించుకొని ఉంటారు. అంతా అయిపోయింది అనుకున్న సమయంలో ఎవరో ఒకరు ఒక రూపంలో వచ్చి ఊహించని విధంగా మీకు సహాయం చేసి ఉంటారు. అదంతా మీ అదృష్టమనో, కాకతాళీయమనో మీరు అనుకుని ఉండవచ్చు. కానీ అది సాక్షాత్తు ఆ పరమేశ్వరుడి దైవిక ఆశీస్సులు. మీ మీద ఉన్న అదృశ్య శక్తుల ప్రభావం అది. మిమ్మల్ని కిందకు లాగాలని ఎంతమంది ప్రయత్నించినా, మీ ఎదుగుదలను అడ్డుకోవాలని ఎంతమంది కుట్రలు పన్నినా, మీరు మళ్లీ మళ్లీ పైకి లేవడానికి కారణం మీలో ఉన్న నిస్వార్థమైన భక్తి, మీరు గతంలో చేసిన ఇతరులకు సహాయం.
మీ మనసులో ఉన్న స్వచ్ఛతే మీకు కవచంలా మారింది. ఇప్పుడు ఆ పుణ్యఫలమే మీకు రక్షణ కవచంలా నిలబడుతోంది. మీకు ఎంతోమంది శత్రువులుండవచ్చు. వారు పైకి మీతో నవ్వుతూ మాట్లాడుతూనే వెనుక మీ గుయ్యి తీసే ప్రయత్నం చేస్తుంటారు. కానీ వారు ఎన్ని కుతంత్రాలు చేసినా ఆ పరమశివుడి కరుణ ఉన్నంత వరకు మీ వెంట్రుక కూడా ఎవ్వరూ పీకలేరు. మీ నిజాయితీ ముందు వారి కుట్రలు ఎప్పుడూ ఓడిపోతూనే ఉంటాయి. మీ కుటుంబ బంధాలలో కూడా ఈ దైవిక అనుగ్రహం వల్ల అద్భుతమైన మార్పులు రాబోతున్నాయి. కుటుంబంలో గతంలో జరిగిన ఎన్నో గొడవల వల్ల, అపార్థాల వల్ల మీరు మానసికంగా ఎంతో కుంగిపోయారు. భార్యాభర్తల మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోయి ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకునే పరిణతి వస్తుంది. చిన్ని చిన్న విషయాలకి వచ్చిన పట్టింపులన్నీ సమసిపోయి ప్రేమ చిగురిస్తుంది. విడిపోయిన బంధాలు కలుస్తాయి. ప్రేమ విషయంలో ఎన్నో చేదు అనుభవాలు ఎదుర్కొన్న వారికి ఇప్పుడు వారిని నిజంగా అర్థం చేసుకునే వ్యక్తి పరిచయమవుతారు. మీ ఇంట్లో ఎప్పుడూ లేని ప్రశాంతత ఇప్పుడు నెలకొంటుంది. పిల్లల చదువులు, వారి భవిష్యత్తు గురించి మీరు పడుతున్న ఆందోళన నెమ్మదిగా తొలగిపోతుంది. మీ కుటుంబంలో మునుపటి ఆనందం, నవ్వులు మళ్లీ ప్రతిధ్వనిస్తాయి. బంధువుల ముందు మీకు తిరిగి గౌరవం దక్కుతుంది. మీ మాట ఒక వేదవాక్కులా వినే పరిస్థితి మీ ఇంట్లో ఏర్పడుతుంది. కానీ ఈ శుభ ఫలితాలన్నీ పొందాలంటే మీరు తప్పకుండా చేయాల్సిన ఒక చిన్న పని ఉంది. చాలామంది దీన్ని నిర్లక్ష్యం చేస్తారు. అదే వారి అదృష్టాన్ని అడ్డుకుంటుంది. ఇన్ని మార్పులు మీ జీవితంలో జరుగుతున్నప్పుడు మీ అదృష్టం మరింత బలపడటానికి, ప్రతికూల శక్తులు మీ దరిచేరకుండా ఉండటానికి మీరు ఒక చిన్న ఆధ్యాత్మిక పరిహారం చేసుకోవడం చాలా ముఖ్యం. ఇది కేవలం భక్తి సంప్రదాయంలో మన పెద్దలు పూర్వీకులు చెప్పిన ఆచారం మాత్రమే. దీని ఫలితాలు పూర్తిగా మీ నమ్మకం, మీ వ్యక్తిగత పరిస్థితులపై ఆధారపడి ఉంటాయి. మీరు చేయాల్సిందల్లా ప్రతి సోమవారం ఉదయం సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చేసిన తర్వాత మీ ఇంటికి దగ్గరలో ఉన్న ఏదైనా పురాతనమైన లేదా మీకు అందుబాటులో ఉన్న శివాలయానికి వెళ్ళండి. స్వామివారికి మనస్ఫూర్తిగా నమస్కరించి బయట ఉన్న నంది విగ్రహం దగ్గర కొద్దిగా గరిక సమర్పించండి. నంది చెవిలో మీ కోరికను ఎంతో భక్తితో, నమ్మకంతో చెప్పుకోండి. ఆ తరువాత స్వామివారి ముందు నెయ్యితో లేదా స్వచ్ఛమైన నువ్వుల నూనెతో 2 దీపాలు వెలిగించండి. శివాలయంలో ప్రశాంతంగా ఒక మూల కూర్చుని కళ్ళు మూసుకుని మీ ఇష్టదైవాన్ని స్మరిస్తూ ఓం నమఃశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని కనీసం 108 సార్లు ఏకాగ్రతతో జపించండి. ఈ మంత్రజపం చేస్తున్నప్పుడు మీ మనసులో ఎటువంటి చెడు ఆలోచనలు రాకుండా చూసుకోండి. వీలైతే నెలకొకసారి గుడి బయట ఉన్న పేదవారికి లేదా ఆకలితో ఉన్న అనాథలకు మీకు తోచిన విధంగా కడుపు నిండా అన్నదానం చేయండి. అన్నదానం చేయడం వల్ల మీ పాపకర్మలు తొలగిపోయి పుణ్యఫలం సిద్ధిస్తుంది. మీ వంశానికి కూడా మంచి జరుగుతుంది. ఇలా చేయడం వల్ల మీ జాతకంలో ఉన్న ఏవైనా చిన్న చిన్న దోషాలు తొలగిపోయి సాక్షాత్తు ఆ పరమశివుని అనుగ్రహం మీపై ఎల్లప్పుడూ ఉంటుంది. వృషభరాశివారు ఇకపై దేనికీ భయపడాల్సిన అవసరం లేదు. మీరు పడ్డ కష్టాలకు కాలం సమాధానం చెప్పే సమయం వచ్చేసింది. ఈ ప్రపంచంలో ఎవరూ మీకు తోడుగా లేకపోయినా, ఎవరూ మిమ్మల్ని అర్థం చేసుకోకపోయినా ఆ పరమశివుడు మీకు ఎల్లప్పుడూ అండగా ఉంటాడని బలంగా నమ్మండి. కష్టాలు ఎవరికీ శాశ్వతం కాదు. మీ అదృష్టం తలుపు తడుతున్నప్పుడు దాన్ని సంతోషంగా స్వాగతించడానికి సిద్ధంగా ఉండండి. మీలో ఉన్న ఆత్మవిశ్వాసాన్ని ఏనాడూ కోల్పోవద్దు. మీరు పడ్డ అవమానాలే రేపు మీకు విజయకిరీటాలుగా మారబోతున్నాయి. మీ ఓపిక, మీ సహనం రేపు మీకు గొప్ప బహుమతిని ఇవ్వబోతున్నాయి. ఈ వీడియో చూసిన తర్వాత మీ జీవితంలో నిజంగా మార్పు రావాలని కోరుకుంటే కామెంట్స్లో హరహర మహాదేవా అని తప్పకుండా రాయండి. ఆ పరమశివుని ఆశీస్సులు మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ ముఖ్యమైన విషయాలు మీ బంధుమిత్రులకు కూడా చేరేలా దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మర్చిపోకుండా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి రోజులు మీ ముందున్నాయి. ఇకపై ఆనందంగా జీవించండి.